యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము పునరుద్ధానముల గురించినటువంటి మాటలు మాట్లాడినప్పుడు నశించిపోతున్నటువంటి వారికి ఆ వార్త చాలా వెర్రితనంగా కనబడుతుంది అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు తనను తాను రక్షించుకోలేక మరణించలేదు, ఎవరో చంపితే మరణించలేదు, 3 మేకులు పీక్కోలేక చనిపోలేదు, చేతకానివాడై చనిపోలేదు. మనం చేసిన ప్రతి పాపానికి ఇప్పటి వరకు చాలామంది గొర్రెలను, మేకలను, కోళ్లను బలిగా ఇస్తూ వస్తున్నారంటే అర్థం పాపమును బట్టి బలిదానం అవసరం అనే కదా. అయితే పాపానికి పరిహారం కోళ్ల రక్తం వలన కాదు, జంతువుల పశువుల రక్తం వలన కాదు, పరిశుద్ధిని రక్తం వలన మాత్రమే పాప పరిహారం జరుగుతుంది అని ఎన్నో వాస్తవాలు ఉన్నాయి కదా. సర్వలోక పాపమంతటికి ఒక్కసారి ఒక్క బలి యేసుక్రీస్తు సిలువలో జరిగించారు. ఆ రోజే ఈ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు సిలువలో బలి అవ్వడానికి వచ్చాడు. ఆయన సిలువలో మరణించకపోతే, రక్తాన్ని చిందించకపోతే మన పాపం క్షమించబడేది కాదు, మన ఆత్మ నరకము నుండి తప్పింపబడేది కాదు. మత విభేదాలను వదిలేద్దాం, నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం. హ్యాపీ గుడ్ ఫ్రైడే.